దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి నెల జరుగుతున్నట్లుగా ఈ మార్చి నెల మొదటి ఆదివారం రోజున మేము చేస్తున్న ప్రతి ఒక్క అన్నదాన కార్యక్రమాలు ఈ నెల కూడా ఈ కార్యక్రమం జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఈ నెల వస్త్రధారణ చేశాము, అన్నదానం చేశాము. అయితే ప్రత్యేకంగా ఈ నెల ఫ్రూట్స్ ఇవ్వాలని దేవుని యొక్క ప్రార్థించిన కోరిక మేరకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాము. కనుక అయితే ఈ నెల పంచుతున్న ఈ ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్స్, అలాగే బత్తాయిలు, బ్రెడ్స్, చిన్న ఆపిల్స్, రేగిపళ్ళు, ఇవి 4 రకాలు దేవుడిచ్చిన ఆలోచన చొప్పున ఫ్రూట్స్ ఇవ్వాలని వృద్ధాశ్రమాలు, వికలాంగులకు, మతిస్థిమితం లేని వారికి, దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి రోడ్డు పక్కన ఉంటున్న వారికి, ఎవరు లేక అనాథలుగా ఉంటున్న వారికి దేవుడిచ్చిన ప్రేమ చొప్పున ఈ రీతిగా ఇక్కడున్న మేము ముగ్గురం, తమ్ముడు సందీపు, మేము నలుగురుగా ఇలా చేస్తూ ఉండగా దేవుడు కొంతమందిని ఈ పనిలో పాలిభాగస్తులుగా చేశారు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను. వారి కొరకు కూడా మీరు నిత్యం ప్రార్థన చేయండి. వచ్చేసి మన కీర్తనక్క, వారి కుటుంబ సభ్యులు, రమాదేవి గారు వారి కుటుంబ సభ్యులు, వెళంగిని వారి కుటుంబ సభ్యులు, ఈ రీతిగా ప్రతి ఒక్కరూ ఈ రీతిగా మనల్ని ప్రోత్సహించి దేవుని యొక్క ప్రేమను ఆయా పరిచర్యల ద్వారా పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వారి కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రతి నెల ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన కృప చొప్పున బట్టి, ప్రేమను బట్టి నాయన, నీ ప్రేమను పంచడానికి తండ్రి మమ్మల్ని భాగ్యవంతులుగా చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, గడిచిన నెలలలో ప్రభువా అన్నదాన కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు, వస్త్రదాన కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు నాయన. వృద్ధాశ్రమాలలో ప్రభువా, అనాథ బిడ్డలకు ప్రభువా, ఎందరికో నాయన మీ ప్రేమను ప్రకటించడానికి మీరు మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు మమ్మల్ని దీవించే దేవుడవు నాయన. సంపూర్ణ భక్తి ఏదంటే ప్రభువా, ఎందరైతే విధవరంటున్నారో నాయన, దిక్కులేని వారు ఉన్నారో వాళ్ళని మీరు చేర్చుకోండి, వాళ్ళని ప్రేమించండి మీరు సెలవిచ్చిన రీతిగా నాయన, ఆ లేఖనాల ప్రకారం మేము జీవిస్తూ ఉండగా ప్రభువా, మమ్మల్ని మీరు దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఎందరో నాయన మేము చేస్తున్న వీడియోలను బట్టి, మేము చేస్తున్న తండ్రి ఈ ప్రేమ పరిచర్యను బట్టి నాయన పురికొల్పబడిన ఆయన కొందరు ముందుకు వచ్చిన ఆయన వారి వంతుకు వాళ్ళు సాయపడుతూ ఉన్నారు నాయన. మరి కుటుంబాలను కూడా మీరు దీవించండి. మరి ముఖ్యంగా నాయన రమాదేవి అక్క కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. వెళంగిని కుటుంబాన్ని మీరు దీవించండి యేసయ్య. కీర్తనక కుటుంబాన్ని కూడా మీరు దీవించండి నాయన. ప్రతి నెల తండ్రి ఎందరైతే గడిచిన నెలలో కూడా ప్రభువా ఈ రీతిగా సహాయం చేశారు నాయన, వారందరి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. మీకు స్తోత్రాలు. ఈ పరిచర్యను నాయన ఇంకను మీరు విస్తరింప చేయండి, నానాటికి మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, ఎందరైతే నాయన ఆకలితో ఉంటూ ఉన్నారో నాయన, వారి దగ్గరికి మాత్రమే మీరు మమ్మల్ని పంపించి నీ నామానికి మహిమను తెచ్చుకొనమని, ఈ పరిచర్యను నానాటికి వృద్ధి కలిగించమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమెన్. స్తోత్రం నాయన, స్తోత్రాలు ప్రభువా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతుల మధ్య నివాసం చేసే దేవుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ప్రతి నెల మొదటి ఆదివారం నా ప్రభువా యేసు కృపా పరిచర్యల ద్వారా ప్రభా కొన్ని సేవా కార్యక్రమాలు చేయటానికి నాయన నీ దాసుడికి మీరు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి నా ప్రభువా, నా తండ్రి నాయన మాకు తెలియపరిచినప్పుడు ప్రభువా, మాకు కలిగిన దాంట్లో నుంచి, మా కష్టంలో నుంచి కొంత తీసి నా ప్రభా నీ సేవ చేయటానికి నాయన సహాయము చేయటానికి తండ్రి మాకు ఇచ్చావు నాయన. ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి, మేము కాకుండా ప్రభా ఇంకా కొంతమందిని స్పాన్సర్లను ప్రభా వాళ్ళ హృదయాలను మీరు ప్రేరేపించి నా ప్రభా నాయన
అయ్యా ఈ సేవా కార్యక్రమంలో పాలు పంపులు పొందటానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే కీర్తన గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అలాగే రమాదేవి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే నాయన వెలంగిని గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ నామమున గిన్నెడు చల్లెళ్ళిస్తే నాయన దాని ప్రతిఫలం ఉంటుందని సెలవిచ్చిన దేవుడు ప్రభా. నీ వాక్యంలో కూడా సెలవిచ్చావు తండ్రి నాయన, దిక్కులేని వారికి, పేదలకి, విధవరాళ్ళకి సహాయము చేస్తే నాకు చేసినట్లేనని చెప్పి నా ప్రభా. అయ్యా తండ్రి ఈ కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన వారి కష్టార్జితాన్ని దీవించి నా ప్రభా. అయ్యా లేమిలో నా తండ్రి నాయన సమృద్ధిని దయచేసి నా ప్రభా వారి కుటుంబాలను ముప్పదంతలుగా నూరంతలుగా ప్రభు ఫలింపచేసి, అలాగే ఈ కృపా పరిచయాలు ఇంతటితో ఆగిపోకుండా నా ప్రభా రానున్న దినములలో ప్రభా నాయన బహు విస్తారంగా మీరు విస్తరింప చేస్తారని ఆశిస్తున్నాం ప్రభా నాయన. ఇంకా తండ్రి అనేక మంది హృదయాలను మీరు ప్రేరేపించి ఈ తండ్రి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంపులు పొందుకుని కృపను దయచేయమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.